సోదరులకి గుడ్ న్యూస్. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక గుడ్ న్యూస్ అందించారు. రైతులకి గతంలో ఏదైతే రైతు భరోసా ద్వారా 12,500 ఇచ్చారో గత ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం 20,000 ఇస్తామని ప్రచారం చేశారు. మే నెల చివరి వారంలోనే రైతుల ఖాతాల్లో మొదటి విడత జమ చేయబోతున్నారు. ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం 6,000 3 దఫాలుగా రైతుల ఖాతాల్లో వేస్తూ ఉంది. 2,000, 2,000, 2,000. ఇక మే నెలలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఇచ్చే 2,000తో పాటు అదనంగా మరో 4,000 కలిపి మొత్తం 6,500 రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేయబోతా ఉంది. ప్రతి 4 నెలలకు ఒకసారి ఈ అన్నదాత సుఖీభవ కింద రైతుల ఖాతాలో 6,500, 6,500, లాస్ట్లో ఒక 7,000 మొత్తం మీద 20,000 రూపాయలు ఈ సీజన్లో రైతులకి రాబోతా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు దాదాపుగా మొదటి దఫాగా 2,600 కోట్లు ఖర్చు చేయబోతా ఉంది. మరొక ముఖ్యమైన విశేషం ఏంటంటే సహజంగా భూములు ఉన్న రైతులకే ఈ అన్నదాత సుఖీభవ, ఈ రైతు భరోసా అంతా ఉన్నాయి. కానీ ఈసారి కౌలు రైతు, ప్రతి కౌలు రైతుకి దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయం చేస్తున్న 15 లక్షల మంది కౌలు రైతులకు కూడా వారి ఖాతాలో అన్నదాత సుఖీభవ నిధులు జమ కాబోతా ఉన్నాయి. మే చివరి వారంలోనే ఈ నిధులు జమ చేయబోతా ఉన్నారు. ఇక జూన్ ఫస్ట్ వీక్లో స్కూల్స్ తెరిచే నాటికే తల్లికి వందనం పేరుతో ప్రతి పిల్లాడికి 15,000 రూపాయల చొప్పున 86 లక్షల మందికి 13,000 కోట్ల రూపాయలు బ్యాంకు ఖాతాల్లో జమ చేయబోతా ఉన్నారు. ఈ 2 పథకాలు అయిపోయిన తర్వాత జూన్ 12 నాటికి రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతుంది కాబట్టి ఇక ఈ పథకాల నిధులు జమ చేసి ప్రజల్లోకి ప్రభుత్వం వెళ్ళబోతా ఉంది. సంక్షేమ పథకాలు ప్రచారం చేసుకునేందుకు రాబోయే కొద్ది రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం రైతులకి ఎంత జమ చేయబోతా ఉంది అనే దాని మీద మరింత క్లారిటీ వచ్చిన తర్వాత మనం మరో వీడియోలు తెలుసుకుందాం.